గుట్కా ఖైదీలు తినే వాళ్ళది తప్ప, వీటిని అమ్ముతున్న వాళ్ళది తప్ప, లేక వీటికి లైసెన్స్ ఇస్తున్న గవర్నమెంట్ది తప్ప? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను డాక్టర్ వై జయరామ్ రెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డైరెక్షన్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ఒక గుట్కా ఖైని తినే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో, ఎవరి తప్పంటున్నాడో గమనిద్దాం. ఏం పేరండి మీ పేరు? సుబ్బారావు సార్. సుబ్బారావు గారు, మీరు ఈ కైని తింటున్నారు కదా, ఏం కైని ఒకసారి ప్యాకెట్ చూపండి. మిరాజ్ అండి సార్ మాది. మీరాజ్ కైని. మిరాజ్ ఎన్ని సంవత్సరాలు తింటున్నారు? 5-6 సంవత్సరాల నుంచి తింటున్నాం సార్. 5-6 సంవత్సరాల నుంచి. రోజుకి ఎన్ని తింటారు మీరు? ఇదైతే ఒకటి తింటాం సార్. విమల్ అయితే 10 అయిపోతాయి సార్. ఇప్పుడు మీ వయసు ఎంతండి? 36 సార్. 36. తినకపోతే ఏమవుతుంది మీకు? తినకపోతే నిద్ర వస్తుంటుంది సార్. ఓకే. మామూలుగా అయితే ఏం ఆలోచనలు రావు. అది వేసుకున్నామంటే చలి పెట్టదు. కిక్కెక్కినట్టు ఏదైనా పని చేయాలంటే ముందు నిద్ర లేస్తానే, పొద్దున లేస్తానే అది ఉండాలి. అన్నం ఒక రోజు లేకపోయినా బాధలే, ఖచ్చితంగా అది కొంచెం వేసుకొని నీళ్ళాగి మళ్ళీ వేసుకుంటుంటే బాగుంటుంది సార్. లేకపోతే పని చేయలేరు. పని చేయలేము, నీరసంగా ఉంటుంది. ఏం పని చేస్తారు మీరు? ఏం పొలం పని చేస్తాం సార్. జేసీబీ డ్రైవర్ మీరే కదా? జేసీబీ అది ఓనర్ వేరే వాళ్ళు సార్. వేరే వాళ్ళు జేసీబీ డ్రైవర్, మీరు అది చేసుకొని పని చేస్తారు. జేసీబీకి డీజిల్ వస్తేనే నడుస్తుంది, మీరు కైని వేసుకుంటేనే మీ బండి నడుస్తుంది. మరి దాని మీద రాసింది కదా తమ్ముడు, క్యాన్సర్ వస్తుందని. క్యాన్సర్ వస్తుందని రాసింది సార్. ఇప్పుడు మీరు డాక్టర్లు ఈ అమ్ముతున్నప్పుడు ఈ చెడిపోతున్నారు దీని వల్ల అని మీరు ఆఫ్ చేయాలా, బంద్ చేయాలి కదా సార్. గవర్నమెంట్ తో మాట్లాడి ఇవి మీరే వేసుకుంటేనే ధూమపానం హానికరం అని రాసిండ్రు. వెరీ గుడ్. హానికరం అని అమ్మేటప్పుడు మీరు పట్టుకోవాలి. ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని మీరు కంపెనీల మీద దాడి చేయించి ముందు బంద్ చేయాలి. డాక్టర్ డ్యూటీ, అది పోలీసు డ్యూటీ. రాజకీయ నాయకులు చేయాలంటారా మీరు? రాజకీయ నాయకుడు, డాక్టరు, పోలీసు అందరు కలిస్తేనే, వ్యవస్థ కలిస్తేనే అయితే సార్. ఇప్పుడు ఆడ బంద్ చేయించి గవర్నమెంట్ దీని ట్రీట్మెంట్ మానుకోలేని మా వాళ్ళ అట్లాంటి వాళ్ళకు డాక్టర్లను చూపించి వీళ్ళకు అవి రాకుండా చూస్తాడు చేయాలి సార్. వెరీ గుడ్. డాక్టర్లు ఏమంటే ఏ జబ్బు వచ్చినా దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. పోలీసుల డ్యూటీ మీరు చెప్పారు. గవర్నమెంట్ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ గవర్నమెంట్ ప్రజల క్షేమం కోసం గుట్కాల కైనలు బ్యాన్ చేసింది. మరి మీరు బ్లాక్లో పెట్టి కొనుక్కొని తింటున్నారు కదా, మరి దీని మీద మీ ఏమంటారు, కామెంట్ ఏం చేస్తారు? బ్లాక్లో పెట్టి అమ్ముతున్నప్పుడు పోలీసు వాళ్ళు వేసుకుంటుండ్రు. ఓకే. మంచి మంచి ఉద్యోగస్తులు, టీచర్లు వేస్తుండ్రు, అందరు వేస్తుండ్రు. వాళ్ళకి తెలిసినప్పుడు అరే ఇది ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళం సార్ మేము, మాకు తెలియదు. ఆరోగ్యపరంగా పోలీసులకు తెలుసు కైనీలు అమ్ముతుండ్రు గుట్కాలు. అంగళ్ళ మీద దాడి చేసి బంద్ చేపించి చేస్తే వాడు మానుకుంటాడు. ఫస్ట్ సార్ కైనీ లేనప్పుడు సుట్ట వేసుకుంటాడు. సుట్ట లేనప్పుడు ఆకులు పోకులు నవ్వులుకొని వాడు క్రమాన తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది లేనప్పుడు ఇవి విడిగా దొరుకుతున్నాయి, అందుకు వాళ్ళు వేసుకుంటున్నారు సార్. మేము కూడా కరోనా టైంలో బంద్ చేసిండ్రు. సరే సుబ్బారావు గారు, మీరు మంచిగా చెప్పారు. కానీ ఒక డాక్టర్గా నేను ఎంతో మందిని క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు కాబట్టి ఒక డాక్టర్గా అడ్వైజ్ చేస్తున్నా, దీన్ని మానండి. దీనికి మానడానికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, మంచిగా వాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఇతను అన్నది వాస్తవమే. డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ల డ్యూటీ మేము చేస్తాం. ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది అనుకోండి ట్రీట్మెంట్ చేస్తాం, లేదా ఇక్కడ ప్రాబ్లం ట్యూమర్ వచ్చిందనుకోండి దాన్ని కట్ చేసి ఆపరేషన్ చేసి సెట్ చేయగలుగుతాం. లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ లక్షల రూపాయల ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? గవర్నమెంట్ ఇస్తుందా? కాదు కదా. కాబట్టి గుట్కా కైని తినే మిత్రులు మీ జోబులో 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు గుట్కా కైనీలు తినండి. ఆ తర్వాత ఎలా చనిపోవాలనేది మీరు నిర్ణయించుకోండి. దాని నుంచి ఈ వ్యసనం నుంచి బయటికి రావాలన్నప్పుడు మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి హోటల్ దగ్గర ఉంది. మా క్లినిక్లో కౌన్సిలింగ్ అండ్ హోమియో డైరెక్షన్ థెరపీ ద్వారా ఈ వ్యసనాలను దూరం చేసుకోవచ్చు. మీరు క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా ఈ ఫోన్ నెంబర్లో కూడా మీరు కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మద్యపానం, ధూమపానం, గుట్కా, కైని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు బానిసైన ఎంతో మందికి గత 33 సంవత్సరాలుగా హోమియో ద్వారా డి అడిక్షన్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు డాక్టర్ వై జయరామిరెడ్డి గారు. వెంటనే సంప్రదించండి 9855536313 9866844665.
మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు బానిసైన ఎంతో మందికి గత 33 సంవత్సరాలుగా హోమియో ద్వారా డి అడిక్షన్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు డాక్టర్ వై జయరామిరెడ్డి గారు. వెంటనే సంప్రదించండి 9885536313 9866844665.